ఉపాధి హామీ పథకంలో భారీ అక్రమాలు జరిగాయంటూ ఆధారాలతో ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ప్రసారమైన కథనంపై పీడీ గంగా భవానీ స్పందించారు. నెల్లూరు జిల్లా కావలి ఎన్ఆర్ఈజీఎస్ ఆఫీసులో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. ఈ తనిఖీలో 5 లక్షల రూపాయలకు పైగా పక్కదారి పట్టినట్లు అధికారులు గుర్తించారు. దీంతో 5 ఫీల్డ్ అసిస్టెంట్స్ ను సస్పెండ్ చేస్తూ నోటీసులు జారీ చేశారు. ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఈజీఎస్, ఆర్డబ్ల్యూఎస్, పిఆర్, ఎస్ఎస్ఏ కూడా ఉంది ఇక్కడ మెయిన్ గా. ఈ అన్ని డిపార్ట్మెంట్లతో కలిపి ఈ లాస్ట్ ఇయర్ లో జరిగిన ఆడిట్ కి సంబంధించి 12 crores బడ్జెట్ ఇది. ఈ 12 crores లో ఇప్పుడు ఎన్ఆర్ఈజీఎస్ కి సంబంధించి ఓన్లీ ప్యూర్లీ ఎన్ఆర్ఈజీఎస్ వర్క్స్ సంబంధించి 4,23,000 రికవరీకి ఇవ్వడం జరిగింది. ఒక 5 మంది 4 ఫీల్డ్ అసిస్టెంట్స్ సస్పెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ఎస్ఐ సంబంధించి వాళ్ళు రికార్డ్స్ నాట్ ప్రొడ్యూస్డ్, రికార్డ్స్ తప్పనిసరిగా ప్రొడ్యూస్ చేయాలి. రికార్డ్స్ ప్రొడ్యూస్ చేయకపోతే టోటల్ అమౌంట్ రికవరీకి మేము పెడతాము. ఈ రికార్డ్స్ ఏమైనా కూడా వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు, వాళ్ళు అసలు ఆడిట్ కూడా అటెండ్ అవ్వలేదు. వీళ్ళకి ఆడిట్ టీమ్ కూడా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఎన్డీఓ గారు రిపీటెడ్ గా ఇన్ఫార్మ్ చేసినా అటెండ్ కాలేదు. కాబట్టి అదంతా కూడా రికవరీకి పెట్టడం జరిగింది. కావాలని టార్గెటెడ్ గా ఎఫ్ఐకి సంబంధించిన వాళ్ళ రిలేషన్ లో ఒకే ఇంట్లో 2 కార్డ్స్ ఇవ్వడము, వాళ్ళిద్దరికి కూడా 100 రోజులు ఇవ్వడం అనేది చాలా యూజ్లీ ఇర్రెగ్యులర్ అండి. అది దానివల్ల అట్లాంటి 2 కేసులు. అదేవిధంగా పని అడుగుతుంటే కూడా పని ఇవ్వకపోవడం, వర్క్ లేకపోతే కూడా పక్క పంచాయతీలోనే ఎక్కడో అక్కడ అడ్జస్ట్ చేసి మనం పని ఇవ్వాలి. ఎందుకంటే మనం నాన్ అగ్రికల్చర్ సీజన్లోనే 100 రోజులు ఇవ్వాలనేది ముఖ్యం మనకి. అట్లాంటి టైంలో మనము వాళ్ళు అడుగుతుంటే కూడా పని ఇవ్వకపోవడం అనేది చాలా ఇర్రెగ్యులర్ అండి. అందువల్ల అట్లాంటి 5 మంది ఫీల్డ్ అసిస్టెంట్స్ నుంచి వస్తుంది.